చింతపండు ఒక ఔషధాన్ని ఔషధంగానే తీసుకోవాలి, కానీ ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాగే మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు కదా. అందుకోసమనే చింతపండు వాడకాన్ని తగ్గించి చింతపండుకు బదులుగా ఇలా మామిడికాయ ఒరుగులు కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. అలాగే చింతపండుకు బదులుగా మనం ఈ మామిడికాయ ఒరుగుల్ని వేడి నీటిలో వేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఒరుగుల కోసం పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలు తీసుకొని వాటిని నీట్ గా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత మామిడికాయని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు, కానీ ముక్కలు మాత్రం కొంచెం పెద్దగా ఉండేలాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. కాకపోతే ఈ ఒరుగులతోటే మీరు ఆమ్చూర్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం పసుపు స్కిప్ చేసుకోవచ్చు. మొత్తం అలా బాగా కలిపేసుకొని 4-5 రోజులు ఎండకి ఎండ పెట్టేసుకున్నారంటే మామిడికాయ ఒరుగులు రెడీ.